హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. సింపుల్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఎలిగెంట్గా కూడా ఉంటాయి. శారీస్ మీదకి, చూడిదార్స్ మీదకి, వెస్ట్రన్ మీద కూడా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఇవన్నీ లోకల్ స్టోర్స్లోనే తీసుకున్నాను. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో అయితే అస్సలు కాదు, ఆన్లైన్లో అలా నాకైతే నచ్చాయి. హోప్ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నాకు కొంచెం బూస్టప్ లాగా కూడా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ సింపుల్, చెప్పాను కదా అన్నీ సింపుల్ అని. సో ఈ సింపుల్గా ఉండేది ఇదైతే తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చి కట్టుతీగ అంటారు కదా. సో నేను ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నవన్నీ కూడా కట్టుతీగలోనే తీసుకున్నాను. చూడండి మీరు ఒకసారి, ఇలా బ్లాక్ డైమండ్స్ అనమాట. ఇవి అంటే గోల్డ్లో యూస్ చేస్తారు కదా, అవే బ్లాక్ డైమండ్స్. సో ఇవైతే కలర్ పోవట్లేదు. సో ఇలా ఇలా క్యూట్ ఫ్లవర్ వచ్చిందనమాట ఇలా. సో లెంత్ అయితే 18 ఇంచెస్ ఉంది. సో ఒకసారి అయితే చూసేయండి. సో దీనికి ఇయర్ డ్రాప్స్ ఇలా ఇలా వచ్చాయన్నమాట, క్యూట్గా ఇలా ఇలా వచ్చాయి క్యూట్గా. సో బ్లర్గా ఉందా? ఇలా ఇలా ఫ్లవర్ వచ్చి, చిన్న ఫ్లవర్ వచ్చి ఇక్కడ ఇవి వచ్చి ఇట్లా మనకి హుక్ టైప్ అనమాట. సో హుక్స్ ఎట్లా ఉంటాయి అట్లా అట్లా అలా అనమాట. సో ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. వేసుకుంటే ఇలా చిన్న డ్రాప్ ఇయర్ రింగ్స్ ఇట్లా క్యూట్గా ఎలా ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే నచ్చింది. ఒకసారి చూడండి, బాగుంది కదా. ఇది ఆల్మోస్ట్ నేను తీసుకునే అన్నీ 400 లోపలే ఉంటాయి. ఎందుకంటే ఇవి రోల్డ్ గోల్డ్ కదా, ఎంత ఎంత ఎన్ని రోజులు యూస్ చేసినా కలర్ ఖచ్చితంగా పోతాయి అన్నమాట. 3 మంత్స్కో 4 మంత్స్కి అట్లా. అందుకని చెప్పి నేను ప్రైస్ ఎక్కువ పెట్టను అనమాట వీటికి. ఎందుకో ఆడవాళ్ళందరికీ బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకా గోల్డ్ ఉంటుంది. నాకు మాత్రం గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో. మేబీ ఇట్లాంటి వేస్ట్ అని, వేస్ట్ అని కాదు, ఇట్లా నాన్ గోల్డ్ అంతా తీసుకుంటున్నందుకు, ఇమిటేషన్ జ్యువెలరీ లాగా. సో లేదని ఇంట్రెస్ట్ లేదో మరి గోల్డ్, లేకపోతే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేక తీసుకోలేదో తెలియదు, కానీ గోల్డ్ అయితే అంత ఎక్కువ ఇష్టం ఉండదు నాకు. ఇవైతే ఇట్లున్నాయి. ఫస్ట్ అది క్యూట్గా బాగుంది కదా. తర్వాత నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకొకటి. ఇది కూడా లోకల్ స్టోర్లోనే తీసుకునే, అన్ని లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా, ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఇది ఇట్లా ఇట్లా ఫ్లవర్ వచ్చి గ్రీన్ పింక్లో వచ్చాయి. ఇది నార్మల్ది అనమాట. అప్పుడు నార్మల్ది 2 లైన్స్ చైన్ అనమాట. ఇది బ్లాక్ బీడ్స్ ఇట్లా ఇట్లా 2 లైన్స్ చైను. సో ఒకసారి చూడండి, ఇట్లా వేసుకుంటే ఇట్లా ఇట్లుంటుంది అనమాట. ఇలా ఉంటుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా క్యూట్గా వచ్చాయి రెండు ఇట్లా. సో మధ్యలో పెండెంట్ ఏదైతే ఉందో అట్లా అట్లా వచ్చాయన్నమాట. ఇట్లా ఇట్లా వచ్చాయి. సో ఒకసారి వేసుకొని అయితే చూద్దాం. ఇవన్నీ కూడా నేను శారీస్ మీదగానే తీసుకున్నాను. సో ఎప్పుడైనా సింపుల్గా శారీ కట్టుకున్నప్పుడు సెట్ అయ్యి కదా అని చెప్పి, సో ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడే వేసుకుంటాను. సో ఈరోజు జ్యువెలరీ చేయడానికి అని చెప్పి శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇట్లా ఇట్లా ఉంటాయి క్యూట్గా ఇట్లా. ఇది లెంత్ వచ్చి
18 ఉంటుందన్నమాట, 18 ఇంచెస్. సో ఇలా ఉంది. ట్రై చేయండి నచ్చితే. ఒకవేళ మీకు ఎక్కడైనా లోకల్ స్టోర్స్లో దొరికితే, ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చాయనుకుంటా ఇట్లాంటి డిజైన్స్ అన్నీ. నేనైతే ఆన్లైన్లో జ్యువెలరీ తీసుకోవడానికి ఇష్టపడాను ఎందుకో. సో రియల్గా చూసి తీసుకుంటా అనమాట. సో బాగుందా. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ బీడ్స్ అనమాట. ఇవి డైమండ్ డ్రాప్ షేప్లో ఉన్నాయి. డైమండ్ కాదు, డ్రాప్ షేప్లో ఉన్నాయి. సో ఇది కూడా బాగుంది. సో కలర్ కానీ ఈ బ్లూ గ్రీన్స్ అట్లా వేసుకున్నప్పుడు ఇది బాగా సెట్ అవుతుందన్నమాట. అన్నీ చెప్పాను కదా, ఆల్మోస్ట్ 3-4 ఉంటే 3-4 కూడా కట్టు తీగలోనే ఉంటాయి నా దగ్గర. ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా, బాగుంటాయి అవి ఎక్కువ రోజులు. సో అందుకని చెప్పి నేను కట్టు తీగే తీసుకున్నాను. ఇలా కలర్ బాగుంది కదా. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే డ్రాప్సే వచ్చాయి. సో ఇలా హ్యాంగింగ్ టైప్లో ఇలా డ్రాప్స్ వచ్చాయన్నమాట. ఇలా సేమ్ కలర్. ఇవి వచ్చి గుట్టపూసలు అంటారు కదా, వైట్ కలర్వి. అవి మధ్యలో ఇట్లా వైట్గా ఇవి ఏంటంటే కలర్ పోవట్లేదు ఈజీగా. సో చూసుకొని ఒకసారి తీసుకోవాలన్నమాట మనం తీసుకునేటప్పుడు ఇట్లా. సో ఒకసారి అయితే నేను వేసుకుంటాను. సో ఇలా ఉందన్నమాట. ఇవన్నీ గ్రీన్ బీడ్స్. సో వేసుకున్న తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంది. సో తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, సెట్ అవుతుందా లేదా అని వేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ అట్లా వేసుకున్నాక బాగుందన్నమాట. ఇవి కట్టుతీగ కదా, షైనింగ్ కూడా చాలా బాగుంది. గోల్డ్లో వేసే బ్లాక్ డైమండ్స్ అనమాట. లుక్ అయితే ఇలా ఉంది. బాగుందా, నాకైతే నచ్చింది. సో నచ్చింది కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇది దీని లుక్. నెక్స్ట్ అయితే ఇంకొకటి, ఇది నా ఫేవరెట్ అనమాట. దీన్ని మోర్ దెన్ ఒక 40-50 టైమ్స్ వేసుకొని ఉంటాను. ఇది డక్ అనమాట. ఇది డక్, బ్లాక్ డక్. సో స్వాన్. ఇది కూడా అగైన్ కట్టుతీగనే. సో ఇవేంటంటే బాగుంటాయి, తొందరగా ఖరాబ్ అవ్వకుండా, కలర్ కూడా పోవు. ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నవి అయితే అసలు కాదు. ఇవి తీసుకొని కూడా 1 ఇయర్ ప్లస్సే ఖచ్చితంగా. సో అప్పుడే తీసుకున్నాను అనమాట నేను. ఇలా ఉంటుంది. దీనికి మాత్రం ఇయర్ రింగ్స్ రాలేదు. అడిగాను నేను, ఇట్లా మ్యాచింగ్ ఏమైనా దొరుకుతాయని చెప్పి, లేవని చెప్పేశారనమాట. సో వీటికి నేను ఇవి పెయిర్, జస్ట్ చిన్న క్యూట్ స్టడ్స్ లాగా ఇవి పెయిర్ చేశాను అనమాట. ఇవి బ్లాక్వి. సో బాగున్నాయి. సో ఒకసారి అయితే దీన్ని వేసుకొని చూద్దాం. సో ఇలా క్యూట్గా ఇది స్వాన్ బాగుంది, కరెక్ట్ లెంత్ పట్ట. ఇది మాత్రం 16 ఇంచెస్. ఇది కొంచెం షార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు చూపించిన వాటన్నిటిలోకి ఇలా ఇలా ఉంది. సో ఎలా ఉంది లుక్, కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇవైతే చిన్ని బ్లాక్ డ్రాప్స్ అనమాట, అంటే స్టడ్స్ టైప్లో. సో ఇంకొకటి వచ్చేసి మొత్తం 7 అనమాట. 6 అయితే సింపుల్, ఒకటి మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇట్లా గోల్డ్ అండ్ బ్లాక్. సో ఇలా ఉంది. దీనికి కూడా అగైన్ ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. ఇలా ఉంది. సో దీన్ని ఒకసారి స్టైల్ చేసి చూద్దాం. ఇది ఇలా ఉంది. సో ఇయర్ రింగ్స్ ఇవే సెట్ చేసేసాను అనమాట. ఇక ఇవి స్టడ్స్ టైప్లో. సో ఇది గోల్డ్ బ్లాక్, ఇది నార్మల్ పూసలు అనమాట. అవన్నీ కట్టుతీగ బ్లాక్ డైమండ్స్ కదా, ఇవి మాత్రం నార్మల్ పూసలు. ఇలా వచ్చాయి. ఇది మాత్రం నాకు 120 రూపీస్కి వచ్చింది. చూడండి, ఇంకా తక్కువకు ఉంటాయేమో మేబీ, కానీ నాకు మాత్రం 120 రూపీస్కి వచ్చింది. సో ఎలా ఉంది లుక్, బాగుందా? బాగుంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సో
స్టైల్ అంటే డిజైన్ ఒకవేళ నచ్చితే మాత్రం మీకు నచ్చితే తీసుకోండి, బాగుంటాయి వేసుకుంటే కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. దీనికి లాకెట్ అనేది డిటాచబుల్ ఇచ్చారు, అంటే నార్మల్గా వేసుకోవచ్చు అండ్ ఈ లాకెట్తో కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా నచ్చింది నాకు. ఇది కొంచెం పెండెంట్ ఇట్లా హైలైట్గా వచ్చిందనమాట. ఇవి కూడా అగైన్ కట్టుతీగ ఏంటంటే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా బ్లాక్ డైమండ్స్, ఇవి రియల్ గోల్డ్లో యూస్ చేసాయి అనమాట. ఈ బ్లాక్ డైమండ్స్ ఇవన్నమాట, కనబడుతున్నాయి మీకు. ఇట్లా దీని లెంత్ వచ్చి 20 ఇంచెస్ ఉంది, ఇది కొంచెం లెంత్ ఎక్కువ అనమాట. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ సేమ్ ఇట్లా వచ్చినాయి అనమాట, పెండెంట్ టైప్లో వచ్చినాయి అనమాట, సేమ్ వాటిలాగే. సో ఇది కొంచెం అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, 380 రూపీస్, అంటే 400 లోపల అని చెప్పాను కదా. సో ఇదే అనమాట హైయెస్ట్ ప్రైస్, 380 రూపీస్. ఇవేంటంటే కలర్ పోవట్లేదు, నేను అంటే వాటర్లో తడపొద్దు, తడిపితే పోతాయేమో, కానీ నేను వేసుకున్నంత వరకు అయితే కలర్ పోవట్లేదు. సో దీన్ని ఒకసారి స్టైల్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇదైతే వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, సింపుల్గా శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి. ఇదైతే చూడండి, అసలు చూడడానికన్నా వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంది. చూడండి, బాగుంది కదా, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అసలు హైలైట్ అనమాట. సో ఇలా ఉంది లుక్, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో దీన్ని ఏంటంటే 2 in 1 అని చెప్పాను కదా. సో జస్ట్ ఈ హుక్ని ఇట్లా డిటాచ్ చేస్తే ఇదొక లుక్ అనమాట, సింపుల్గా. అంటే మాకు హెవీగా ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా జస్ట్ నార్మల్గా ఒక బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. దీనికి ఇది ఇంత సింపుల్గా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ ఇంకొంచెం హైలైట్ అవుతున్నాయి, ఇంకా కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టినా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అనమాట. ఇప్పుడైతే లాస్ట్ అండ్ హెవీ వన్ అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. సో నాకు హెవీగా ఇష్టం ఉండదు నార్మల్గా. ఇదేంటంటే మా ఎబీ పుట్టినప్పుడు సడన్గా ఎందుకో హెవీగా ఇక జ్యువెలరీ ఏం లేదు, బ్లాక్ బీడ్స్తోనే హైలైట్ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. 3 years అయిపోయింది. సో అప్పుడు ఎంతకు వచ్చిందంటే ఇది జస్ట్ 300కి వచ్చింది. సో నమ్ముతారో లేదో, క్వాలిటీ అయితే 3 years అని చెప్పాను కదా, 3 years అయిపోయినా కూడా అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. సో మీకు కెమెరాలో ఎట్లా కనబడుతుందో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ. 3 years అయినా ఇలా ఉందంటే అసలు గ్రేట్ అసలు. సో ఇవి వచ్చి ఇటు 4 lines బ్లాక్, ఇటు 4 lines, మొత్తం 8 lines వచ్చాయన్నమాట. సో ఇదైతే దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా హైలైట్గా వచ్చాయి, ఇలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఇలా వచ్చాయి అన్నమాట, ఇలా వచ్చాయి. సో 300 అంటే అసలు ఇప్పుడైతే 300 కంటే చాలా గ్రేట్ అనమాట రావడం. అప్పట్లో వచ్చేసింది 3 years బ్యాక్. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి స్టైల్ చేసి చూద్దాము. ఇవి చూడ్డానికి ఇంత హెవీగా ఉన్నాయి కదా, కానీ వేసుకుంటే మాత్రం అంత హెవీగా లేవు. సో ఇలా ఉందన్నమాట, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇవి నార్మల్ ఇలా సింపుల్ వాటి మీదకైతే ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ సింపుల్ వాటి మీదకైతే నేను వేసుకోను. ఎప్పుడైనా జస్ట్ పట్టు టైప్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళకి, ఏమైనా ఫంక్షన్లకి, సో వాటి మీద వేసుకుంటాను అనమాట. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది ఒక్కటి వేసుకుంటే సెట్ అనమాట. సో ఇదన్నమాట లాస్ట్ జ్యువెలరీ పిక్. ఎలా ఉంది నా జ్యువెలరీ హాల్? హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఎవరికైనా నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని బయట స్టోర్లో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటివి, ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి. సో ఇవైతే నాకు అరౌండ్ 400 లోపలే వచ్చేసాయి.
మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే గోల్డ్ కాదు కదా! ఎలాగైనా కలర్ పోయేటివి ఇవన్నీ. సో, గోల్డ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఈ డిజైన్‌లు వీటిలో ఏమైనా నచ్చితే ఇలా గోల్డ్ చేపించుకోవాలనుకుంటే చేయించుకోండి. సో, హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం బూస్టప్ ఇవ్వండి. ఇంతే ఈరోజు వీడియో. బాయ్ బాయ్.